ఈ మధ్య రాయపూడి దగ్గర ఒక పైపులు పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి ఇది ఎక్స్ట్రీమ్గా మారిపోతుందని సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్ ఒక అనుమానితుని అరెస్ట్ చేసింది. అనుమానితుడు ఎవరో కాదు, అక్కడ సెక్యూరిటీగా పనిచేసే వ్యక్తి. ఆ సెక్యూరిటీగా పనిచేసే వ్యక్తి ఆ సూపర్వైజర్కి ఆ సెక్యూరిటీకి మధ్య విభేదాలు వస్తున్నాయన్నటువంటి కారణంతో ప్లాన్డ్గా ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ప్లాన్డ్గా ఈ ప్రమాదాన్ని సృష్టించినట్టుగా అరెస్ట్ చేశారు పోలీసులు. సో మరి ఇప్పుడు ఈ సంఘటన గల కారణం ఏంటి? వరుస అగ్ని ప్రమాదాలు అమరావతి రాజధానిని వెంటాడుతూ ఉన్నాయి. సో ఈ రాజధాని నిర్మాణంలో ఈ అగ్ని ప్రమాదాలు కూడా కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సిటీ ఏర్పాటు అయింది, సిటీ ఏర్పాటు అయినా కూడా ఈ అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. సో ఈ అగ్ని ప్రమాదాల వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? రాజధాని ఏర్పాటుకి అగ్ని ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరుసగా మొదట ఎల్ఎన్టీ, ఆ తర్వాత దానికి ముందు వేరే కంపెనీ, ఆ తర్వాత మెగా, తర్వాత ఇప్పుడు ఆర్వీఆర్ సైట్ లో లారీ కాలిపోవడం, ఇవన్నీ వరుసగా జరుగుతున్న సమయంలో మొదట కొంత ఆందోళన కలిగించింది. అంటే ఎవరైనా పని కట్టుకుని వ్యవహారాలు చేస్తున్నారా అనే యాంగిల్లోనే ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది. ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి. స్థానిక సంబంధించిన పోలీసు అధికారులని అప్రమత్తం చేశారు, సిఆర్టీ అధికారులని అప్రమత్తం చేశారు. తర్వాత సిట్ ఒక నివేదిక ఇచ్చింది. అక్కడ పనిచేస్తున్న ఒక వాచ్మెన్నే తనని ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయపూర్లో జరిగిన దాదాపుగా 8 కోట్ల రూపాయలకు సంబంధించిన పైపులు దగ్ధం రావడం వెనకాల ఇక్కడే పనిచేస్తున్న వాచ్మెన్ 24 గంటలు తన్నే డ్యూటీ వేస్తున్నారనే బాధతో కనీసం ఈ ఫైర్ అన్నా అయితే డ్యూటీ అంటే వ్యక్తుల్ని పెంచుతారు, అక్కడ వాచ్మెన్లని ఇంకొక సంఖ్యను పెంచే పరిస్థితి ఉంటుందని భావించి అది తగలబెట్టాడు. దాన్ని పోలీసు కూడా క్లియర్ చేసింది, ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి. అయితే నిన్న రాత్రి మళ్ళీ 66 సైట్ లో ఒక ట్రాలీ వచ్చిన ర్యాలీ, గతంలో ఇది కొంత మెటీరియల్ తీసుకుని ఇక్కడికి వచ్చింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు భోజనం చేసేటప్పుడు కొంత ఫైర్ అయింది అనేది కొంత సమాచారం అయితే వస్తుంది. బట్ అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలు నిన్న ఆదివారం కూడా ముఖ్యమంత్రి వీళ్ళందరూ అంటే కంపెనీస్, తర్వాత కంపెనీ హెడ్స్, తర్వాత వీళ్ళందరితో కూడా మీటింగ్ నిర్వహించారు. అమరావతిలో జరుగుతున్న పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, వరుసగా జరుగుతున్న ప్రమాదాలను నివారించాలి, మీరు కొంత సెక్యూరిటీ పరంగా వ్యక్తుల్ని పెంచుకోవాలి, ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా బయటే ఈ వాహనాలు కావచ్చు లేకపోతే అన్ని కూడా బయట వేయడం వల్ల కొంత ప్రమాదాలు వస్తున్నాయి. సైట్ లో కొంత చెట్లు పెంచాల్సిన అవసరం ఉంది, దాన్ని కొంచెం నీడ కల్పించినప్పుడే ఇవన్నీ కూడా ఉంటాయి, లేకపోతే కాలిపోతాయి అనే ఒక ఆలోచన కూడా ఉంది. సో ఆ దశగానే కొంత ఈ చర్చ అయితే నిన్న కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. మళ్ళీ సాయంత్రానికి ఒక ర్యాలీ కంప్లీట్ గా తగలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు దీని మీద విచారణ జరుపుతున్నారు. అయితే దీంట్లో వరుసగా జరిగిన 2-3 సంఘటనలు కూడా అక్కడ ఆ సంస్థల్లో పనిచేస్తున్న విభేదాలు లేదు, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఇష్యూల వల్లనే ఈ ఇష్యూ జరిగింది అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. సిట్ కూడా అదే చేసింది. కాకపోతే రాత్రి ఈ ర్యాలీతో కృష్ణమోహన్, కేవలం అక్కడ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకి కార్మికులకి సమన్వయం లేకపోతే విభేదాలు గొడవల కారణంగానే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయా? అంటే రాయపూడిలో జరిగిన సంఘటన అయితే అదే. ఇప్పుడు జరుగుతున్న ఈ నిన్న రాత్రి జరిగిన దానికి ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఈ ర్యాలీ తగలబడ్డం వెనకాల ఆడ భోజనం తయారు చేసుకోవడం వల్ల జరిగిన పొరపాటు వల్ల తగలబడింది అని ఒక సమాచారం ప్రాథమికంగా అందుతుంది. కానీ దీని మీద పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బహుశా ఈ సాయంత్రానికి దీని మీద పూర్తి స్థాయిలో ఎందుకు జరిగింది ఈ ప్రమాదం కూడా ఎందుకు జరిగింది అనే దాని మీద కొంత చర్చ అయితే వస్తుంది. మొదట అందరూ భావించారు ఇది ఎవరు వెనకాల ఒక కుట్ర ఉంది, దీని వెనకాల కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది, ఎవరు పని కట్టుకొని ఎన్ని చేస్తున్నారా అని. కాకపోతే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ లో అధికారులు అక్కడున్న సిబ్బందిని అన్నిటినీ విచారించిన తర్వాత 2-3 ఇష్యూస్ అది కాదు, వాళ్ళ ఇంటర్నల్ గా జరుగుతున్న వ్యవహారం అనేది చెప్పారు. అయితే ఇప్పుడు ఈ తగలబడుతున్న ట్రాలీ సంబంధించిన వ్యవహారంలో భోజనం కోసం ఏదో గ్యాస్ సిలిండర్ వాడారు అనేది కొంత సమాచారం అయితే అందుతోంది. అది పూర్తి సమాచారం కాదు. బట్ మరి కాసేపట్లో దీనికి సంబంధించిన
అసలు ఎలా ఫైర్ అయింది ఏంటి అనేది కూడా వివరాలు తెలుస్తాయి మనోజ్. కానీ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ చిన్న పొరపాటు, గస్తీ లేకపోవడం. ప్రధానంగా అమరావతిలో జరుగుతున్న ఏరియాస్ లో కాంట్రాక్ట్స్ సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా గస్తీని ఏర్పాటు చేసుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. నైట్ పూట గస్తీలు లేవు. అలాగే అక్కడ పోలీసింగ్ కూడా పూర్తిగా చాలా తక్కువగా పోలీసింగ్ ఉంది అనేది చర్చ. అంటే పెట్రోలింగ్ చేయడం లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా సీరియస్ గా దాని మీద పెట్రోలింగ్ పోలేకపోతున్నారు. అంటే పరిధి పెద్దదైంది, సంఖ్య తక్కువైంది, పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండడం వల్ల అన్ని డ్యూటీలు వాళ్ళు చేయలేకపోతున్నాం అనేది కొంత పోలీస్ వర్గాల నుంచి చెప్తున్న పరిస్థితి. అయితే కొంత దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక అవుట్ పోస్టు, తర్వాత ఇన్నర్ అవుట్ పోస్టులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా కొన్ని ఏర్పాట్లకి ప్రభుత్వం నిర్ణయిస్తోంది. అయితే ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మంచిది అనేది ఇష్యూ. బట్ ఓవరాల్ గా అయితే ఈ అమరావతిలో వరుసగా జరుగుతున్న 4-5 సంఘటనలు కొంత ఆందోళన కలిగించిన అంశం చేసినా, కానీ లేక్ ఆఫ్ అక్కడ కంపెనీలు కూడా మనుషుల్ని పెట్టుకోవడం, సెక్యూరిటీని పెంచుకోకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో వరుస అగ్ని ప్రమాదాలు అమరావతి రాజధానిని వెంటాడుతూ ఉన్నాయి. అయితే దీనిలో ప్రధానంగా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా సర్వేలెన్స్ కరెక్ట్గా లేకపోవడం, గస్తీ సరిగ్గా లేకపోవడం, అక్కడ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి సిట్టి ఏర్పాటు అయింది. సిట్టి కూడా విచారిస్తోంది. రాయపూడి దగ్గర జరిగిన సంఘటనలో ఒక వాచ్మెనే అక్కడ పైపులకి నిప్పంటించడం గుర్తించారు. కానీ ఇంకా వరుసగా జరుగుతున్న క్రమంలో ఇంకా ఇటువంటి సిచ్యువేషన్స్ భయాందోళన గురి చేస్తున్న నేపథ్యంలో సరైన గస్తీ లేకపోవడం, పోలీస్ సెక్యూరిటీ లేకపోవడం, సర్వేలెన్స్ లేకపోవడం అనేది కొంత ఇబ్బంది గురి చేస్తున్న